హలో అండి, అందరికీ జై హింద్. ఆర్మీలో చేరడమే మీ యొక్క లక్ష్యం అనేసి అనుకుంటున్నారా? అలాగే హైట్ చాలా తక్కువగా ఉందని బాధపడుతున్నారా? అలాగే మీ యొక్క ఏజీ 21 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయిందా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకోసమే అండి. అదేంటంటే మనకు టెరిటోరియల్ ఆర్మీ రోల్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అదందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలు నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతుందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. ఓకే, టాపిక్‌లోకి వెళ్ళేసి మనకు వివరాలు ఏంటంటే, ముందుగా ఇండియన్ ఆర్మీ నుండి టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి నోటిఫికేషన్కి మనకు అఫీషియల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క నోటీస్లో మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 10వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు అయితే మెన్షన్ చేసినట్టయితే మనకు తెలిసిందని చూపెడుతుందని అందులో. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి అంటే అండి, ఓన్లీ 10th మాత్రం పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు అయితే ఉన్నవారు దీనికి అటెంప్ట్ అయితే చేయవచ్చండి. నార్మల్గా ఆర్మీకి అయితే ఎస్ఎస్జీడీకి అగ్నివీర్ కానీ ఇదైతే ఉందో దానికైతే 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు ఉంటుందండి. కానీ దీనికి అలా కాదు, 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉన్న వరకు అయితే దీనికైతే అర్హులని అయితే చెప్పవచ్చు. అలాగే హైట్ వచ్చేసరికి మనకు హైట్ వచ్చేసరికి మనకు నార్మల్ జీడీకి అయితేనేమో 180 సెంటీమీటర్స్ ఉండాలండి. బట్ 180 సెంటీమీటర్స్ ఉండాలి. బట్ దీనికైతే టీఏ ర్యాలీకి వచ్చేసి జస్ట్ 170 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇది ఒకసారి గమనించగలరు. రన్నింగ్ విషయానికి వచ్చేసరికి అండి మనకు 1600 మీటర్లు అయితే ఉంటుంది. అలాగే నార్మల్ ఆర్మీ జీడీకి అయితే ఏదైతే అగ్నివీర్ జీడీకి ఉంటుందో దానికి కూడా సేమ్ 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది. కాకపోతే దానికి టైం మెన్షన్ చేస్తారు. అదేంటంటే 5:45లో కొట్టిన వాళ్ళకైతే ఆల్ఫా బోర్డులో ఉంటుంది. అలాగే 5:45 నుండి 6 మినిట్స్లోపు కొట్టిన వాళ్ళకి బీ బోర్డు అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనకు మార్క్స్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. కానీ టీఏ ర్యాలీలో అలా కాదండి. ఒక బ్యాచ్కి అంటే 1600 మీటర్ల రన్నింగ్కి ఒక బ్యాచ్కి 100 మందిని విసిపెడతారు. దాదాపు 100 మంది కంటే ఎక్కువ విసిపెడతారు. 100 మందిని విసిపెడతారు. ఆ 100 మందిలో ఎవరైతే ఫస్ట్ నుండి 5th ప్లేస్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళను మాత్రమే తీసుకుంటారు. అది కూడా 5 మినిట్స్ లోపే అండి. ఇదొకటి గమనించగలరు. ఎవరైతే 100 మందిలో ఫస్ట్ ఒకరిని తీసుకోవచ్చు, ఇద్దరిని తీసుకోవచ్చు, ముగ్గురిని తీసుకోవచ్చు, నలుగురిని తీసుకోవచ్చు, లేదా 5గురిని తీసుకోవచ్చు. కానీ 5గురి కంటే ఎక్కువ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోరు. ఎవరైతే ఫస్ట్ 5 మెంబర్స్ లోపు వస్తారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. టైం కూడా చూస్తారు. మ్యాక్సిమం 5 మినిట్స్ కంటే తక్కువనే ఉంటుంది. టైం కూడా చూడడానికి ఇంపార్టెంట్ ఏముండదు. బట్ ఎవరైతే 100 మందిలో ఫస్ట్ 5th ప్లేస్కి తక్కువ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకోవచ్చు. ఇద్దరిని తీసుకోవచ్చు, ముగ్గురిని తీసుకోవచ్చు. అది కండక్ట్ చేసే బోర్డుని బట్టి ఉంటుందండి. ఇది ఒకసారి గమనించగలరు. అలాగే మనకు ఈ యొక్క ర్యాలీ అనేది జోన్ 4లో కండక్ట్ చేయబోతున్నారండి. మొత్తం వచ్చేసి మనకు 4 జోన్లు ఉంటాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అంటే మొత్తం నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మొత్తం 4 జోన్లు ఉంటాయి. 4 జోన్లో సౌత్ జోన్ అండి మనది 4th జోన్. సో ఈసారి మనకు సౌత్లో కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒకసారి గమనించగలరు. సో తెలంగాణ వాళ్ళకు వచ్చేసరికి మనకు నవంబర్ 14వ తారీఖు అండి. 14వ తారీఖు తెలంగాణతో పాటు గుజరాత్ వాళ్ళకు ఈ యొక్క ర్యాలీ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అలాగే 21వ తారీఖు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, అలాగే గుజరాత్ వాళ్ళకు. గమనించండి, మరోసారి చెప్తున్నాను. తెలంగాణ వాళ్ళకు వచ్చేసరికి నవంబర్ 14వ తారీఖు అండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసరికి నవంబర్ 21వ తారీఖు కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒకసారి గమనించగలరు. అలాగే పుల్అప్స్ విషయానికి వచ్చేసరికి అంటే ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా మనకు ఆర్మీలో అయితే జీడీలో అయితే తీసుకున్నట్లయితే 10 పుల్అప్స్ ఉంటాయి. దాంట్లో 6 కొడితే పాసు. కానీ టీఏలో అలా కాదండి. టీఏలో వచ్చేసి మనకు 8 కొట్టాలండి. 8 కొడితేనే పాస్. ఓకే, 10 కొడితే బైక్ బై మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి గమనించగలరు. అలాగే ఈ యొక్క ర్యాలీ అనేది ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో 10th, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా ఒక ఫొటోస్ కూడా ఒక 20 ఫొటోస్ ఇవన్నీ తీసుకొని డైరెక్ట్ మీరు ర్యాలీకి అయితే అటెంప్ట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు. ఇది ఒకసారి గమనించగలరు. సో ఇంకేమైనా అప్డేట్ రాగానే నేను మన వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మీ గురించి నేను అప్డేట్ కూడా ఇస్తాను.
అలాగే ఫస్ట్ ఏమైతుంటుంది మనకు చెప్పాను కదా, ర్యాలీ ఉంటుంది. అది అయిపోగానే మనకు మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెరిట్ లిస్ట్ అయితే అంటే పేరు అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకు పోస్టుల ద్వారా లేదా మెయిల్ ద్వారా మొబైల్ ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ లెటర్ అయితే పంపడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. బట్ లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. నేను కూడా వేరే ఒక వీడియో చేయాలన్నా ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్నా కూడా నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.